హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసెస్ ఇండియా. మా ఛానల్లోని కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో ఎలా పర్ఫామ్ చేయొచ్చు అండ్ ఓవరాల్గా గ్లోబల్ సినారియోస్ ఎలా ఉన్నాయి ఒకసారి అయితే క్లియర్గా చూసుకుందాం. ప్రజెంట్ మనం బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాము. లాస్ట్ వీక్ మనం వీక్లీ అనాలిసిస్ చేసుకునేటప్పుడు మనం ఏమనుకున్నాము, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా గ్యాప్ అప్ లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఒక రివర్సల్ టైప్ క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చి ఒక రివర్సల్ టైప్ ఆఫ్ క్యాండిల్ని చేస్తుంది లేదా షూటింగ్ స్టార్ క్యాండిల్ చేస్తుంది అనేసి అనుకున్నాము. సో ఓవరాల్గా మార్కెట్ సర్ప్రైజ్ చేస్తూ మండే అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ అక్కడి నుంచి సస్టైన్ అవుతూ ఒక మంచి బులిష్ క్యాండిల్ని అయితే ఫామ్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ మన నెక్స్ట్ వీక్లో ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒకటి చూడాలి. నెక్స్ట్ వీక్లో ట్రేడ్ చేసే ముందు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ వస్తుంది 43,500 to 600 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ టైప్లో వస్తుంది. సో ఎలాగో ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ సినారియోస్లో గ్లోబల్ మార్కెట్స్ అంతా కూడా పాజిటివ్లో అయితే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే 18,266 దగ్గర ఉంది. మన నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసి 18,065. అంటే ఓవరాల్గా 200 పాయింట్స్ అరౌండ్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవుతుంది. మనది కూడా 43,230 అంటే 500 to 600 దగ్గర డైరెక్ట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే డెఫినెట్గా మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మార్కెట్ని ఒక డౌన్ సైడ్ మూవ్మెంట్ అయితే చూడొచ్చు మనం. డౌన్ సైడ్ వచ్చేటప్పుడు మనకు ఏ లెవెల్స్ అనేది సపోర్ట్ చేస్తా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంట్రాడే టైం ఫ్రేమ్లో అయితే వెళ్ళి చూద్దాం. సో బికాస్ ప్రజెంట్ అయితే ఈ వీక్లో డెఫినెట్లీ ఇంత పెద్ద మూమెంటం బులిష్ మూమెంటం చూపించాక డెఫినెట్లీ ఒక హాల్ట్ క్యాండిల్ అనేది చేయడం చాలా బాగుంటుంది. ఇంకా ఫర్దర్గా ఇది బ్రేక్అవుట్ ఇవ్వడానికి కానీ లేదంటే ఒకవేళ ఈ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా వచ్చి సెల్లర్స్ అనేవి అగ్రెసివ్గా తయారైతే ఒక పుల్ బ్యాక్ కోసమైనా కానీ ఒక డోజీ క్యాండిల్ ఆర్ ఒక హాల్ట్ క్యాండిల్ అనేది చేయాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ వీక్లో. ఒక లాంగ్ టైం ఫ్రేమ్లో అనుకుంటే మనం ఒక డోజీ వచ్చాక ఒక రివర్సల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చి రీట్రేస్మెంట్ లాగిచ్చి మళ్ళీ ఫర్దర్గా మనం ఆల్ టైమ్ హైస్ని చూద్దాం. ఎందుకు ఆల్ టైమ్ హైస్ని మళ్ళీ చూస్తున్నాము? ఇంతకుముందు మీరంతా కూడా ఇక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది మళ్ళీ డౌన్కి రావాలా, ఇది కంప్లీట్ సైకిల్ అన్నారు కదా అని చాలాసార్లు అన్నారు. సో మార్కెట్కి అవకాశం ఇవ్వండి. మనం అనాలిసిస్ చేసుకున్నాం ఏమని, మార్కెట్ ఇక్కడి నుంచి కానీ మార్కెట్లో ఒక సెల్లింగ్ అనేది రావచ్చు. మార్కెట్ ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే ఈ విధంగా సైకిల్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా పైకి వెళ్ళాలి అనేది అనుకున్నాం. కానీ మార్కెట్లో బయింగ్ ఎఫెక్ట్ అయితే భయంకరంగా జరుగుతుంది. కంప్లీట్గా చూడండి, లాస్ట్ 5 వీక్స్లోనే ఇమీడియట్గా మార్కెట్ మొత్తం రీట్రేస్ అయిపోయింది. ఇదంతా జరగడానికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఆల్మోస్ట్ 17 వీక్స్ పడితే ఇక్కడి నుంచి మార్కెట్ రీట్రేస్ అవ్వడానికి 1 2 3 4 5 క్యాండిల్స్లో అయితే కంప్లీట్ చేసింది. సో ఇక్కడ బయింగ్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది బాగా. సో ఈ బయింగ్ ఎఫెక్ట్ తెలుస్తున్నప్పుడు ఇంకా లాంగ్ టైం ఫ్రేమ్లో ఏం ప్యాటర్న్ చేస్తుంది అనేది మార్కెట్లో మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ రెసిస్టెన్స్ అంతా హిట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ ఫిబొనాచి లెవెల్ చూసినా కూడా ఆల్మోస్ట్ 786 పైన అయితే క్లోజింగ్ ఇచ్చేసింది. ఫిబొనాచి పైన కూడా 786 క్లోజింగ్ ఇచ్చేసింది. సో ఫర్దర్గా రేపు కనుక మనం గ్యాప్ 43,500 గ్యాప్ అనేది దొరికితే ఈ వీక్లో 43,500 టు మ్యాక్సిమం 42,900 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్ అటు ఇటుగా ఇక్కడ ఒక హాల్ట్ క్యాండిల్ చేసే అవకాశాలు అయితే నాకు కనబడుతున్నాయి. ఓవరాల్గా ఎలాగో ఒక గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, డెఫినెట్గా ఒక సెల్లింగ్ వచ్చి ఇక్కడ నుంచి బయింగ్ వచ్చి ఓవరాల్గా మళ్ళీ వెళ్ళి క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే నాకు కనబడుతున్నాయి. అండ్ మనం ఎలాగో డే టు డే ఇంట్రాడే అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి డెఫినెట్గా స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. విల్ అప్లోడ్ ద డైలీ అనాలిసిస్ వీడియోస్ ఆల్సో. సో ఇప్పుడు రేపు ట్యూస్డే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. అండ్ ఫిన్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి పెద్ద డిఫరెన్స్ లేదు. సిర్ఫ్ ఓన్లీ బజాజ్ ఫినాన్స్ అండ్ హెచ్డిఎఫ్సి ఐ థింక్ ఫైనాన్షియల్ సెక్టర్ 1-2 ఉన్నాయి. అవి పెద్దగా ఎఫెక్ట్ చేయవు. మ్యాక్సిమం బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఈ రెండు అయితే ఫిన్ నిఫ్టీని కొంచెం ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీ ఎలా అయితే ట్రేడ్ చేస్తుందో ఫిన్ నిఫ్టీ కూడా అలాగే ట్రేడ్ చేస్తుంది. సో నో నీడ్ టు వర్రీ అబౌట్ టు పర్టికులర్లీ అనాలిసిస్ విత్ ఫిన్ నిఫ్టీ. సో మనం బ్యాంక్ నిఫ్టీలోనే ఓవరాల్గా అనుకుంటుండే లెవెల్ రేపు ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఇది 43,500 రౌండ్ నెంబర్ అనుకోండి. రౌండ్ నెంబర్ నుంచి సపోర్ట్ 43,000 సపోర్ట్ ఇంచుమించుగా ఒక 30 to 50 పాయింట్స్ సపోర్ట్లాగా యాక్ట్ చేసి ఇక్కడే మార్కెట్ హాల్డ్ చేస్తుంది ఓవరాల్గా వీక్లో. సో రేపు మనం స్ట్రాటజీ ఏమి ఉండాలి, మార్కెట్లో ఒక ప్రైస్ యాక్షన్ కనుక ఈ రెసిస్టెన్స్ లెవెల్లో దొరికితే సెల్ చేసి అయితే వెళ్దాం మనం మార్కెట్లో. కాకపోతే
ఇక్కడ హాఫ్ క్వాంటిటీతో అయితే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్లో ఎప్పుడైతే ఇక్కడ బయింగ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కనబడుతుందో ఇక్కడ మీరు ఫుల్ క్వాంటిటీతో కావాలని ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు రీట్రేస్మెంట్ ఫేజ్ కాస్త అయిపోయి ఇది అప్ ట్రెండ్గా కన్వర్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే 0.786 ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా 0.786%ని కూడా దాటి 1 వీక్ క్యాండిల్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇది అమిగోస్ వీక్లీ అనాలిసిస్. అండ్ రేపు ఇన్నెల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. సో మీకు మనం యాక్చువల్గా ఫ్రైడే రోజు ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఒక లైవ్ అనాలిసిస్ వీడియో అయితే చేశాను. యూట్యూబ్లో ఇంకా ఉంది, డెఫినెట్గా వెళ్ళి ఎవరైనా చూడాలంటే డెఫినెట్గా చూడండి. మనం ఇక్కడ అనుకున్నాం మ్యాక్సిమం ఈ లెవెల్ అయితే ట్రా చేసుకున్నాం. 43,100 200 లెవెల్ అయితే నాట్ షూర్, మీరు ఒకసారి వీడియో అయితే చెక్ చేయండి. ఈ లెవెల్ అయితే ట్రై చేసుకున్నాం. మార్కెట్ ఇక్కడ దొరికితే ఖచ్చితంగా సెల్ చేయండి అని అయితే చెప్పాను. సెల్ చేసిన తర్వాత మార్కెట్లో ఈ లెవెల్ దగ్గర నేను అవైలబుల్లో ఉండను. ఫ్రైడే మార్కెట్ రోజు ఈ లెవెల్ దగ్గర ఒకవేళ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయినా కూడా దీని కింద ఇమ్మీడియట్గా దాని హైని స్టాప్ లాస్గా పెట్టుకుని అయితే సెల్ ట్రేడ్ని అంటే పుట్స్ బై చేయమని అయితే చెప్పాను. సో ఓవరాల్గా మనం అనుకుంటున్న లెవెల్లో ఒక మంచి వాలటాలిటీ డిసిషన్ వచ్చి ఒక ప్రైజ్ యాక్షన్ చేస్తూ కిందికి వచ్చింది. బట్ ఓవరాల్గా ఫర్దర్గా మనం మళ్ళీ అప్ ట్రెండ్ అయితే కంప్లీట్గా అప్ ట్రెండ్లోకి మారిపోవడం అయితే చూసాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రజెంట్ అయితే ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. 42,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ దెన్ మనం ఫ్యూచర్లో రేపు మార్కెట్ ఓపెనింగ్ని బట్టి ఇంకో సపోర్ట్ని అయితే ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం నెక్స్ట్ వీక్ కోసం. సో ఇది అమిగోస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమిగోస్.